ప్రియమైన దేవుని పిల్లలను చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలను ధ్యానిస్తున్న పిల్లల ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆయన. మీరు వ్రాయించిన జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము ధ్యానిస్తూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము అర్థం చేసుకొని తండ్రి నీ కొరకు ఉన్నతంగా బ్రతికే అవకాశం కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి సందర్భం బండబారిన హృదయాలు అన్నటువంటి దైవ సందేశాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. మరి బండ అనగానే మనకు తెలుసు, అంటే చాలా ఎక్కువ సైజులో ఉంటుంది, ఎక్కువ బరువుతో ఉంటుంది. ఒక రైతు వ్యవసాయం చేయడానికి తన పొలానికి వెళ్ళినప్పుడు ఆ పొలం ఒకవేళ మెట్ట పొలం అయితే అతడు వ్యవసాయానికి వెళ్ళినప్పుడు అతను ఉపయోగించే వాహనం ఒకవేళ ట్రాక్టర్ అయితే ఆ ట్రాక్టర్తో ఆ గొర్రుతో అలా సేద్యం చేసేటప్పుడు సేద్యం సరిగా జరగదు. కారణం అది మెట్ట పొలం. ఆ గొర్రుకు ఆ భూమిలోకి దిగదన్నమాట, రాళ్ళు తగులుతూ ఉంటుంది. ఆ పొలాన్ని ఉపయోగించలేడు పంట కోసం, కారణం అది మెట్ట పొలం. అదేవిధంగా ఇంకా కొన్ని పొలాలకు వెళ్ళినప్పుడు పొలం బాగానే ఉంటుంది, అయితే పొలం ప్రారంభంలో స్టార్టింగ్లోనే కొన్ని రాళ్ళు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే ఒక ప్రొక్లైన్ తీసుకెళ్ళి ఆ రాళ్లను త్రవి బయటికి తీస్తాడు. కొన్ని యంత్రాల ద్వారా ఆ రాళ్లను సేకరించి పొలం గట్టున పడేస్తాడు. ఇక అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న రాళ్ళు పొలంలో ఉంటే కొంతమంది కూలీలను తీసుకెళ్ళి రాళ్ళను ఏరిస్తాడు. ఎందుకంటే అలా చేయకపోతే పంట అనేది సరిగా రాదు అనేది రైతుకు తెలుసు. రైతు తన పొలాన్ని చక్కగా ఉంచాలని, పైరుకు బాగుండాలంటే అందులో ఏ ఆటంకం ఉండకూడదని ఒక రైతు పొలం విషయమే ఆలోచిస్తాడు. అదేవిధంగా దేవుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు. రైతు పొలం గురించి ఎలా ఆలోచిస్తాడో, తన పొలంలో ఎలా అయితే రాళ్ళు లేకుండా ఏరి పారేయాలని ఆలోచిస్తాడో, దేవుడు కూడా ఈ లోకం అనే ఈ పొలంలో ఇదిగో రాళ్ళు అనేవి ఉండకూడదనేది దేవుడు కూడా ఆయన ఆలోచనలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా ఆయన కూడా వ్యవసాయకుడే. వచనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి
వ్యవసాయకుడు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఇదిగో నా తండ్రి వ్యవసాయకుడు. రైతుల గురించి మీకు తెలుసు. ఆ రైతు మరి తన పొలంలో ఆహారాన్ని పండిస్తాడు. దేశానికి వెన్నెముక రైతు అని ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. రైతు అవసరం, ఒక వ్యవసాయకుడు ఉండాలి. దేవుడు కూడా, ఆయన కూడా వ్యవసాయకుడని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వ్యవసాయకుడా? అవును, దేవుడు వ్యవసాయకుడు. ఒక రైతు తన పొలం గురించి ఎలా ఆలోచిస్తాడో దేవుడు కూడా మనుషుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోకమనే పొలం గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో లోకంలో ఉన్న మనం ఏంటంటే ఇదిగో వ్యవసాయం, మనము వ్యవసాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నాం పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుని వ్యవసాయము. దేవుడు వ్యవసాయకుడు. ఇదిగో మనుషులు వ్యవసాయం అట. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే దేవుడు వ్యవసాయకుడే. ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన తన దాసుడైనటువంటి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. అలా వచ్చి ఆయన ఏం చేశాడంటే, ఆయన గింజలను పట్టుకున్నాడు. అలా గింజలను పట్టుకొని అలా బయలుదేరాడు. ఇదిగో విత్తడానికి బయలుదేరాడు. అలా విత్తడానికి బయలుదేరినప్పుడు ఇదిగో అలా విత్తనాలు చల్లిన తర్వాత కొన్ని త్రోవ పక్కన పడ్డాయట, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడ్డాయట, ఇంకొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయట, ఇంకొన్ని మంచి నేలలో పడ్డాయట. మళ్ళీ చెప్తాను ఒకసారి. దేవుడు వ్యవసాయకుడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును భూమికి పంపించాడు. ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు విత్తనాలను చేతపట్టి ఆయన వ్యవసాయం, మరి దేవుని యొక్క వ్యవసాయానికి సహకారిగా ఆయన విత్తనాలను చల్లాడు. అలా విత్తనాలు చల్లిన తర్వాత కొన్ని విత్తనాలు త్రోవ పక్కలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మరి మన్ను లోతుగా లేదు, మన్ను కొద్దిగానే ఉంది, లోపలంతా రాయి. అలాంటి రాతి నేలలో పడ్డాయి కొన్ని గింజలు. ఇంకొన్ని గింజలు ఎలా ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ తుప్పలలో పడ్డాయి. ఇంకొన్ని ఎలా పడ్డాయంటే ఎక్కడ పడ్డాయంటే మంచి నేలలో పడ్డాయి. ఈ వచనం కొద్దిగా చూద్దాం పిల్లలు, ఒకసారి చూసుకుందాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం ఉంటుంది చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుండి, 3వ వచనం దగ్గర నుండి చదువుకున్నాం పిల్లలు. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఇదిగో అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. మనం కూడా చూస్తూ ఉంటాం. ఒక రైతు గింజలు తీసుకొని తన పొలానికి వెళ్ళి విత్తనం వేసేటప్పుడు మరి మనం కొన్ని పరిస్థితులు గమనిస్తాం. విత్తనాలు మరి గొర్రుతో విత్తేవారు ఉంటారు. విత్తనాలను కూలీలను పెట్టి మరి వారు చేతులతో విత్తుకుంటూ వెళ్ళిపోతారు, భూమిలో అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేస్తారు.
ఇంకొన్ని చోట్ల ఎలా చేస్తారంటే విత్తనాలు విత్తడం, విత్తనాలను పొలంలో చల్లుతారు. అలా చల్లిన తర్వాత మరి ఎద్దులతో కానీ మరి ట్రాక్టర్తో కానీ ఆ పొలాన్ని దున్నుతారన్నమాట. ఇలా చేస్తారు, విత్తనమే విత్తుతారు. అయితే అలా విత్తనం విత్తిన తర్వాత ఆ విత్తే సమయంలోనే పక్షులు, కొంగలు, కొన్ని రకాల జీవరాశులు వచ్చి తింటూ ఉంటాయి. పురుగులు తింటాయి, గింజలు ఒకవేళ బయటపడితే గింజలు కూడా తింటాయి. ఇక్కడ విత్తనాలు విత్తడానికి వెళ్ళాడట. అలా విత్తనాలు విత్తిన తర్వాత కొన్ని త్రోవపక్కల్లో పడ్డాయి. అలా కనబడినప్పుడు ఆ విత్తనాలను ఎత్తుకొని పోయాయట పక్షులు. ఇక 5వ వచనం చూద్దాం. 5వ వచనం, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను. మన్ను ఎక్కువగా లేదు, కొద్దిగానే ఉంది. లోతుకి వెళ్ళిపోతే రాళ్ళు, మొత్తం రాయి. చాలా మన్ను లేని రాతి నేల పడిందట. ఆ విత్తనాలు కొన్ని పడ్డాయట. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. నీళ్లు పెట్టారు, విత్తనం వేసి అలా మొలకలు వచ్చాయి. అలా పెరిగిన తర్వాత ఎండ తాకిడికి తట్టుకోలేక వేరు లోతుగా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ రాయి ఉంది. వేరు లోతుగా వెళ్ళలేకపోయేసరికి పై ఎండ తాకిడికి అది మాడిపోయాయి, ఎండిపోయాయి. ఇక 3వ సందర్భం 7వ వచనం, కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని విత్తనాలు అయితే ముళ్ళ పొదల్లో పడ్డాయి. అప్పుడప్పుడు పొలంలో కూడా గడ్డి పెరిగితే దాంతోపాటు ఆ మొక్కలు ఎదగవు. ఇలా ఫలింపలేదట. 8వ వచనం, కొన్ని మంచి నేలలో పడిను. అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ విత్తువాడు వెళ్ళాను. ఆయన విత్తనాలు విత్తిన తర్వాత కొన్ని త్రోవపక్కల పడ్డాయి, పక్షులు ఎత్తుకొని పోయాయి, అంటే నష్టం జరిగింది. రాతి నేలలో పడ్డాయి, అవి ఎదిగాయి కానీ సూర్యుని దెబ్బకు మరి మాడి ఎండిపోయాయి. దానివల్ల అక్కడ నష్టం జరిగింది. కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి. ముళ్ళ పొదల వలన ఒకవేళ గడ్డి ఎదగడం వలన అవి ఫలింపలేదు, అక్కడ నష్టం జరిగింది. కొన్ని ఎక్కడ పడ్డాయంటే మంచి నేల పడ్డాయి. ఇదిగో మంచి నేల పడినవి అవి 30 దంతలుగా 30 రెట్లుగా 60 దంతలుగా మరి 100దంతలుగా ఫలించను. యేసుక్రీస్తు వారు ఈ విషయాలు ఆ రోజు ఉన్నటువంటి సమాజంతో చెప్పారు. ఇక్కడ ఎవరో కాదు విత్తనానికి వెళ్ళింది, యేసుక్రీస్తు వారే వెళ్ళారు. ఆయన ఈ లోకంలో వచ్చాడు, విత్తనాలు విత్తనానికి వచ్చాడు. ఆ విత్తనం ఏదో కాదు, ఇదిగో దేవుని మాటను తీసుకొని సమాజంలోకి వచ్చి ఆయన మాటను విత్తుతూ ఉన్న సందర్భం. ఇదిగో ఇప్పుడు కూడా ఇదిగో దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో విత్తనాలు విత్తుతున్నాం. ఇదిగో విత్తనాలు విత్తుతున్నప్పుడు ఈ 4 సందర్భాలలో 2వ సందర్భం మనం చూద్దాం. 2వ సందర్భం ఏంటంటే ఆ విత్తనాలు విత్తిన తర్వాత భూమిలో పడ్డాయి, కానీ అక్కడ మన్ను లోతుగా లేదు. ఆ లోపల ఏముందంటే అంత రాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా లోపల రాయి ఉండడం వలన, భూమి రాయిగా ఉండడం వలన కొద్దిగా అది ఎదిగి ఆ మొక్కలు ఎండిపోయాయి, అంటే ఫలింపలేదు. ఈరోజు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు మనుషులను వెలిగించడానికి, మనుషులను బ్రతికించడానికి. ఎందరో దైవ సేవల ద్వారా, ఎందరో బోధకుల ద్వారా ఈరోజు సంఘాలలో వాక్యం చెప్పబడుతూ ఉన్నా కానీ వాక్యము ఫలించటం లేదు. వాక్యం వింటున్నారు కానీ వాక్యం ఫలించడం లేదు. కారణం ఏంటి? ఇదిగో నేల అది లోతుగా మన్ను లేకపోతే లోపల రాళ్ళు ఉంటే ఎలా అయితే ఫలింపవో మొక్కలు,
ఇదిగో మనుషుల హృదయం కూడా ఎలా అయిపోయిందంటే రాయిలాగా అయిపోయింది. లోపలికి ఉన్న వాక్యం అనేది అది ఫలింపలేదు. విత్తనం మంచిదే కానీ భూమి సరిగా లేదు. దేవుని మాట మంచిదే కానీ మనుషుల హృదయం అది రాయిలాగా అయిపోయింది. బండబారిన హృదయాలుగా మారిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కఠినంగా అయిపోయారు మనుషులు. ఒకరోజు ఫరో గురించి ఆలోచిస్తే, దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో ఐగుప్తులో నుండి కనానుకు తీసుకెళ్లే సందర్భంలో దేవుడు చెప్పాడు మోషేతో, ఇదిగో నా పిల్లలను తోలుకొని వెళ్ళిపో, ఫరో దగ్గరికి వెళ్ళి పంపించమని అడుగు అని చెప్పినప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత పంపిస్తానంటాడు, మళ్ళీ పంపించాడు. బయలుదేరండి చెప్తాడు, మళ్ళీ ఆగమని చెప్తాడు. ఫరో మనసు ఎలా ఉందంటే అది కఠినంగా ఉన్నట్టుగా మనం కనబడతారు. వచనం చూద్దాం పిల్లలు. నిర్గమాకాండం 7వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 14వ వచనం చూద్దాం పిల్లలు. తరువాత యెహోవా మోషేతో ఇట్లనే, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనుల్లడాయను. ఫరో హృదయం కఠినమైపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఐగుప్తులో మోషే గారు ఉన్న కాలంలో జరిగినటువంటి తెగుళ్ళు 10 మీరు చదివి ఉంటారు బైబిల్లో. 10 తెగుళ్ళు వచ్చిన తర్వాత 10 ప్రమాదాలు పొంచిన తర్వాత కూడా అసలు వారి యొక్క హృదయం కఠినమైపోయింది. చివరి సందర్భంలో మరి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో తొలిచూలు పిల్ల దేవుడు చంపేసినా కానీ అప్పుడు కూడా కఠినంగా ఉన్నారు. ఆ సమయంలో పంపించారు, మళ్ళీ వెంబడించారు. ఏమైనా దేవుని పిల్ల ఇక్కడ ఫరో హృదయం కఠినమైపోయింది. ఇక ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా కఠినంగా లేరా? వాళ్ళు కూడా దేవుని మాట వినట్లేదు. దేవుని మాటను అవిధేయులుగా మారిపోయారు. తమ మనస్సును తమ హృదయాన్ని ఎలా చేస్తున్నారంటే రాయిలాగా చేస్తున్నారు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుకున్న ప్రియులారా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. రాతి కంటే తమ ముఖములో ఎలా చేస్తున్నారట? కఠినముగా. అసలు రాయినే పాల్గొట్టాలంటే కష్టంగా పాల్గొట్టాలి. ఒక సుత్తి తీసుకొని ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు అయితే బండరాళ్ళు అయితే యంత్రాలు ఉపయోగించి కోయాలి. అలా యంత్రం కోస్తూ ఉన్నప్పుడు నీళ్లు పడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒక పెద్ద బండ ముక్కలు అవుతారు. దేవుడు ఈ భూమి మీదకి తన బోధకులను తన సేవకులను పంపించి తన మాటలు చెప్పించిన తర్వాత కూడా ఆ వాక్యాలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ వాక్యం ఫలించడం లేదు. కారణం మనుషుల హృదయాలు ఎలా అయిపోయాయంటే రాయిలాగా అయిపోయాయి. ఆనాడు ఇశ్రాయేలీయులు రాతి కంటే తమ ముఖమును కఠినముగా చేసుకునేది. ముఖము కఠినంగా అయిపోయింది. ముఖం కఠినంగా అయిందంటే వాళ్ళ హృదయం కూడా ఎలా అయిపోయింది? కఠినం అయిపోయింది.
హృదయం కఠినం అయిపోయింది కాబట్టి ముఖము కఠినంగా ఉంది. ఏదైనా ఒక మాట చెప్తే ఈరోజు సమాజంలో ఎవరు వినలేని పరిస్థితి. అసలు నువ్వు నాకు చెప్పడం ఏంటి అనే విధంగా ప్రియమైన దేవుని పిల్లారా ఎవరు తగ్గకుండా ఉన్నారు. తగ్గేదే లేదు. అసలు ఎవరు వినరు. వాళ్ళ మాట మనమే కానీ మన మాట వాళ్ళు అస్సలు వినకుండా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా కఠినమైపోయారు. రాయైనా సులువుగా వెళ్ళిపోతారు కానీ మనసు కరగదు. ఎన్ని ప్రసంగాలు చెప్పు, దైవ సేవకులు చెప్పి 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 వారు గొంతు అయిపోవాలి. వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు కానీ అస్సలు మాటలు ఒక చెవులు విని ఒక చెవులు వదిలేస్తారు. దేవుడు ఎన్నో చెప్తాడు, అవన్నీ మనం చేయాలి కదా. అసలు మన వల్ల అవుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా ఆ రోజు ఫరో కఠినం, ఇశ్రాయేలు ప్రజలు కఠినత్వం అయిపోయారు. ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు కూడా క్రైస్తవ్యము కూడా కఠినాత్ములుగా మరి మనుషులు లేరా అంటే కఠినాత్ములుగా ఉన్నారు. దేవుడు చెప్పాడు కానీ దేవుని మాట వినరు. దేవుడు ఏం చెప్పాడు కొన్ని సందర్భాలు చూద్దాం. మనుషులు మరి ఇప్పటికీ కఠినాత్ములుగా ఉన్నారనేది మనకు సులువుగా తెలిసిపోతారు. ఒక వచనం చూసుకున్నప్పుడు పిల్లలు సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ఏమైపోతాడు? పాడైపోవును. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత ఈ మాట చదివిన తర్వాత అయినా సరే తగ్గాలి. ఇదిగో ధనము నమ్ముకుంటే ఇదిగో పాడైపోతాము దేవుడు చెప్పాడు కాబట్టి ఇక ధనము నమ్ముకొనకూడదు, మనుషులను నమ్ముకొనకూడదు, రాజును నమ్ముకొనకూడదు. రాజును నమ్ముకున్న కంటే మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ విషయాలు ఈ సందర్భాలు ఈ వచనాలు చదివినా కానీ చెప్పినా కానీ తగ్గడు. ధనమునే నమ్ముకుంటాడు. ధనము సమస్తమైన కీడులకు మూలము దేవుడు చెప్పాడు. అయినా దేవుని మాట పట్టించుకో. ధనమును ఆశించిన వాళ్ళు నానా విధమైనటువంటి బాధల్లోకి కష్టాలకు వెళ్ళిపోతారు. చివరికి విశ్వాసం నుండి తొలగిపోతారు. అలా చాలామంది ధనము ఆశించి తమను తామే కత్తి తీసుకొని పొడుచుకున్న వాళ్ళలాగా మారిపోయారు, నాశనం అయిపోయారని దేవుడు ఎన్నో వచనాలు చెప్పినా కానీ అసలు మారరు. అయినా కానీ ధనం కోసం ప్రయాస, ధనం కోసం పరువు తీస్తారు. అవసరమైతే ధనం కోసం ఎదుటి వాళ్ళ కాళ్ళను కూడా పట్టుకుంటారు. అలా అయిపోయారు ఈరోజు. దేవుడు చెప్పాడు నమ్ముకుంటే నువ్వు పోతావురా బాబు అని. కానీ నేను చెప్పినా వినదు. అసలు దేవుణ్ణే వదిలిపెడతారు కానీ ధనమును వదిలిపెట్టరు. అసలు వారి మనసు ఎలా ఉంటారంటే మనిషి యొక్క గుండె లబ్ దబ్ అని కొట్టుకుంటుంది కానీ వాళ్ళ మనసు డబ్బు లబుదబు కాదు, డబ్బు. ప్రియమైన దేవుని పిల్లారా అంటే అంతగా వాళ్ళ మనసులో డబ్బే. డబ్బు. అందరి గుండె డబ్బు లబ్ధపు కొట్టుకుంటే డబ్బు. ప్రియమైన దేవుని పిల్లారా అంతగా పిచ్చి ఉంటుంది. నమ్ముకుంటే పోతావు, నమ్ముకుంటే నాశనం అయిపోతావు అని చెప్పినా కానీ నాశనం అవుతూ ఉండి కూడా దేవుడి మాట పట్టించుకోవాలంటే ఇక ఏమన్నా. వారి మనస్సు కఠినమైపోయింది. వారి యొక్క హృదయం రాయిలాగా అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా ఇలా ఉంటే వారి యొక్క జీవితం మరి చాలా దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదని దేవుడు ఎన్నో విధంగా ప్రేమ మాట చెప్పినా కానీ ఈరోజు ధనమును ఆశించి నాశనం అయిపోయారు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీరు ధనం దగ్గరికి వెళ్ళిపోతే మీరు దేవుని దూరం అయిపోతారు. దేవుడు ఎన్నో విషయాలు చెప్పినా కానీ వినకుండా తమ హృదయాలను కఠినం చేసుకొని నాశనం అవుతున్నా కానీ
దేవుని మాటను పట్టించుకో. ఇలాంటి వాళ్ళ పరిస్థితి మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎన్ని సందర్భాలు, ఎన్ని విషయాలు మరి కూర్చోబెట్టి చెప్పినా కానీ అసలు వినరు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇది ఒక సందర్భం. ఇక ఇంకొక సందర్భం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలకు చెబుతా ఉన్నాడు, అమ్మా నువ్వు ఏం చేయాలంటే ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడాలి. నువ్వు ప్రార్థనకి వెళ్తావు, దేవుడు ఉన్నాడు అక్కడ, ప్రభువుకు లోబడతావు, అంత బాగానే ఉంది. ప్రభువుకు నువ్వు లోబడినట్టుగానే నువ్వు నీ సొంత పురుషునికి, నీ భర్తకు నువ్వు లోబడాలి అని దేవుడు చెప్పాడు. చెప్పినా కానీ ఈరోజు ప్రపంచంలో అన్ని జనాల గురించి పక్కన పెడదాం ఒకసారి. క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలుగా దేవుని మాటలు చదువుకున్న వాళ్ళే అసలు ఎంతమంది ఈ మాటను పాటిస్తున్నారు? చాలామంది పాటించరండి. వాక్యం తెలియకముందు చరిత్ర ఒకటి, తర్వాత చరిత్ర. వాక్యం తెలిసిన తర్వాత కూడా పురుషులకు అంటే సొంత భర్తకు, సొంత పురుషునికి లోబడాలని దేవుడు చెప్పినా కానీ, ఎన్ని సందర్భాలు విన్నా కానీ, ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ ఎంతమంది లోబడుతున్నారు? లోబడరు. అవసరమైతే భర్తనే లోబడుచుంటారు. భర్తకు లోబడడం తర్వాత సంగతి, భర్తనే లోబడుచుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇంకా ట్రెండ్ సమానత్వం కదా. ఇదిగో పెళ్ళయింది, ఇదిగో ఇంట్లో కూడా సమానత్వం, ఇదిగో నీకు సాటి అయిన సహాయంగా నన్ను చేశాడు అంటే నీతో ఏమాత్రం నేను తక్కువ కాదు, నీతో నేను ఈక్వల్. ఇదిగో ఇంట్లో సమానత్వం ఉండాలి, ఇదిగో నేను రైస్ వండాను, ఇదిగో నువ్వు కర్రీ ఉండు, ఇలా కూడా ఉన్నారు. ఇదిగో నేను పాత్రలు తోమాను, ఇదిగో నువ్వు బట్టలు ఉతుకు, ఇలా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో నేను పిల్లలను కన్నాను, ఇదిగో పిల్లలకు నువ్వు రెడీ చేసి రోజు పంపు. ఈ బాధ ఏంటి? సమానత్వం. ఏ విధంగా అంటే సమానత్వం. ఇలా ఉండి సమానత్వం పేరిట దేవుని మాటకు విలువ ఇవ్వక ఎంతమంది మరి భర్తలను పీడించవా, భర్తలకు లోబడకుండా మరి షాపింగ్కు, పిక్నిక్కు ఇలా తీసుకెళ్ళి భర్తను అర్థం చేసుకోకుండా మరి కుటుంబాన్ని పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక అంతేకాదు, భర్తకు లోబడడం తర్వాత సంగతి, ఇక అత్తమామకు అస్సలు లోబడరు. మరి తల్లిదండ్రులకు, పెద్దవాళ్ళకు లోబడాలి అని చెబితే తిరిగి సమానం చెప్తారు, నీకు లోబడమే ఎక్కువ, మళ్ళీ వాళ్ళకు లోబడాలంటే నీకు లోబడమే ఎక్కువ, మళ్ళీ వాళ్ళకు లోబడాలంటే కుదరదు, నా వల్ల కుదరదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొంత పురుషులు లోబడాలి, పెద్దవాళ్ళను లోబడాలి, పెద్దలను గౌరవించాలి. ఈ మాటను పాటించక కుటుంబంలో మరి కలహాలు, కుటుంబం నెమ్మది, శాంతి, సమాధానం లేని పరిస్థితి. కారణం దేవుని మాటకు విలువ ఇవ్వకపోవడం, తాము అనుకున్నది నెగ్గాలనే పంతం, తమ హృదయము మార్చుకోలేని పరిస్థితి, తమ హృదయం కఠినమైపోయింది. రాతి కంటే తమ హృదయం కఠినంగా చేస్తున్నారు కాబట్టే వాళ్ళు తమ సొంత పురుషులు లోబడడం లేదు. దేవుని మాట వింటే ఎంత బాగుపడతాం, దేవుని మాట వింటే కుటుంబాలు ఎంత చక్కగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనుషుల యొక్క పరిస్థితి, తమ హృదయాలు, తమ మనసును ఎలా చేస్తున్నారంటే రాయిలాగా చేసుకున్నారు. రాతి కంటే తమ హృదయములను, తమ మనస్సులను కఠినంగా చేసుకున్నారు. అయినా కానీ మారే అవకాశం ఉంది, మారే అవకాశం ఉంది.
కానీ మారడానికి దేవుని మాట వింటే కదా, మారడానికి దేవుని మాట వినడానికి సరైన సమయానికి దేవుడు ఒక వాక్యం ముందు వచ్చి కూర్చుంటే కదా, దేవుని మాటను శ్రద్ధగా వింటే కదా మారడానికి. దేవుని మాట కఠినమైనటువంటి మనస్సు కఠినమైనటువంటి హృదయాన్ని మార్చలేదా? మార్చే శక్తి ఉంది, కానీ మారడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వచనం చూసుకున్నాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? నా మాట ఎలాంటిదంటే బండను బద్దలు చేస్తుంది. ఇతడు మారడు, ఇతని హృదయము చాలా గట్టిగా, అతను హృదయము బండబారిన జీవితం, అతడు వినడం బ్రదర్ అని మనం అనొచ్చు. అసలు ఆమె హృదయము చాలా కఠినం, అసలు ఆమె మారడు అని మనం అనుకోవచ్చు. అయితే ఆమె కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మాట ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఎందుకంటే ఆయన చెప్తా ఉన్నాడు, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? వారి హృదయం బండలాగా అయిపోయి ఉండొచ్చు, వారి మనస్సు బండబారిన హృదయమే అయి ఉండొచ్చు. అయినా కానీ బండను బద్దలు చేసేది దేవుని వాక్యమే. మారే అవకాశం ఉంది. అయితే దేవుని మాటకు అవకాశం ఇస్తే కదా, అవకాశం ఇస్తే ఆ బండను బద్దలు చేయగలదు దేవుని మాట. ఆ కఠిన హృదయాన్ని బద్దలు చేయగలదు దేవుని యొక్క మాట. ఆ శక్తి దేవుని మాటలు ఉంది. కానీ ఎవరు అవకాశం ఇస్తారు? ఎవరు వింటారు? దేవుని మాటలు వినడానికంటే రారు, అవకాశం ఇవ్వరు. ఇదిగో 20వ తరగతి ఉంది, ఎంతమంది వచ్చారు? ప్రజెంట్ ఆదివారం రోజు, ఆ రోజు ఎంతమంది వచ్చారు? ప్రియమైన దేవుని పిల్లలు, అదే భోజనాలు అయితే హౌస్ఫుల్. నార్మల్గా వచ్చే బైబిల్ క్లాస్ విని దేవుని మాటలు నేర్చుకొని తమ బ్రతుకును మార్చుకోవాలి, క్రొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? చాలా తక్కువ మందికే. దేవుడి మాట మీద ఆశ, ఆసక్తి, క్రొత్త విషయం తెలుసుకోవాలి కొంతమందికి ఉంటుంది, చాలామందికి ఉండదు. చాలామంది మనుషుల మెప్పు కోసం వచ్చేవాళ్ళు, అవసరం ఉంటే వచ్చేవాళ్ళు, టౌన్కి వచ్చి షాపింగ్ కోసం వచ్చి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇలా ఉన్నారు. తమ హృదయం కఠినంగా చేసుకున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ రోజు ఫరో, ఆ రోజు ఇశ్రాయేలీయులు, ఈ రోజు క్రైస్తవ సమాజంలో దేవుని మాట వినకుండా దేవుని మాటకు అవిధేయులుగా మారిపోయి ఏదో వింటున్నాం అన్నట్టుగా దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని ఆచరణలోకి తీసుకుని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. వారి హృదయం ఎలా ఉందంటే కఠినంగా ఉంది. మాకంతా తెలుసు అనుకుంటారు, కానీ వారి హృదయంలో పడిన విత్తనం, ఆ వాక్యం అనేది అది ఫలించడం లేదు. మంచి నేలలో పడిన విత్తనం ఫలిస్తుంది, రాతి నేలలో పడిన విత్తనం ఫలించడం లేదు. త్రోవబడిన విత్తనాలు అవి పశువుల చేతులను పోతూ ఉన్నాయి. ఇదిగో మనుషుల హృదయాల్లో విత్తనం విత్తబడిన, వాక్యం విత్తబడిన కానీ ఈరోజు అపవాది తీసుకెళ్తా ఉంది. మనుషుల జీవితాలు ఫలించడం లేదు. దేవుడు చూసి బాధపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట కఠిన హృదయాలను మార్చే శక్తి గలది. అందుకే దేవుడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు, చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు ఆపరేషన్ చేస్తానని రెడీగా ఉన్నాడు. ఇదిగో నేను మీకు ఆపరేషన్ చేస్తాను. ఇదిగో మీలో ఎవరి హృదయమైనా కఠినంగా ఉందా? మీ హృదయం సరిగా లేదా?
మీ గుండె రాయిలాగా మీరు మార్చుకున్నారా? ఇదిగో నేను ఆపరేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను, అవకాశం ఇస్తారా? ఆపరేషన్ థియేటర్లోకి మీరు వస్తారా? దేవుడు అడుగుతా ఉన్నాడు, ప్రియమైన దేవుని పిల్ల. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలి? హాస్పిటల్ దగ్గర వెళ్ళాలి. హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతే బాగుపడతాడు. ఇదిగో గుండెలో ఏదో బాధ, డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవకాశం ఇస్తే ఆయన ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తాడు. ఇదిగో క్యాన్సర్ ఉంది, ఇదిగో క్యాన్సర్ పోవాలంటే ఇదిగో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి అవకాశం ఇస్తే ఆయన పరిశీలన చేస్తే తగిన వైద్యం ఆయన అందిస్తాడు. ఈరోజు మనుషులు తమ హృదయం కఠినంగా చేసుకొని మార్పు లేని జీవితంతో ఉండి మారాలనే ఆలోచన లేకుండా దేవునికి అవకాశం ఇవ్వకపోవడంతోనే వారి జీవితాలు అలాగే ఉన్నాయి, ప్రేమైన దేవుని పిల్ల. కానీ దేవుడు రెడీగా ఉన్నాడు. ఇదిగో నూతన హృదయం నీకు ఇస్తాను, రాతి గుండె తీసేసి ఇదిగో మాంసపు గుండె, ఇదిగో నేను ఆపరేషన్ చేస్తాను, రెడీగా ఉన్నాను, ఆపరేషన్కి మీరు అవకాశం ఇస్తారా? దేవుడు అడుగుతా ఉన్నాడు, ప్రేమైన దేవుని పిల్లారా. దేవుడు రాతి గుండె తీసేసి మాంసపు గుండె ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ అవకాశం ఇవ్వాలి. ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు యొక్క పొలం అది రాళ్లతో కూడిన పొలం అయితే అవకాశం ఇవ్వాలి. ప్రొక్లేని పిలిపించాలి, వాళ్ళు వచ్చి రాళ్ళను తీసేస్తారు, అప్పుడు పొలం బాగుపడుతుంది. హృదయం కఠినంగా ఉండి దేవుని మాట వస్తూ ఉన్నప్పుడు దేవుని మాటకు అవకాశం ఇస్తే ఆ కఠిన హృదయం మారిపోతుంది. దేవుని మాట ఆ బండబారిన హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఆ శక్తి దేవుని మాట ఉంది. ఇలా అవకాశం ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క మాటలు చెబుతా ఉన్నప్పుడు వారి హృదయం కఠినంగా ఉన్నప్పుడు ఆ మాటలు ప్రయోగించిన తర్వాత వారి హృదయంలో గుచ్చుకున్న తర్వాత ఇక కోపంతో ఉంటారు. దైవ సేవకుల మీద కోపం, హృదయం మార్చుకోరు, కానీ అవసరమైతే పాస్టర్నే మార్చేస్తారు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్. ఇలాంటి ప్రసంగాలు మాకొద్దు. మాకు తగిన విధంగా మాకు అనుకూలంగా మాకు నచ్చిన ప్రసంగం చేయాలి, కానీ దేవునికి నచ్చిన ప్రసంగం వద్దు. మాకు మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పి ప్రసంగం వద్దు. ప్రియమైన దేవుని పిల్లల మనుషుల ఆలోచన అలా ఉంది. అవసరమైతే పాస్టర్ని తీసేస్తారు, కానీ వారి హృదయంలో ఉన్న కఠినత్వాన్ని తీసేసుకోరు. ప్రియమైన దేవుని పిల్లల దేవుడు యొక్క ఆలోచన ఎలా ఉందంటే రాతి గుండె తీసేసి మాంసపు గుండె పెట్టాలి, ఆపరేషన్ చేయాలనేదే దేవుని యొక్క ఆశ. ప్రియమైన దేవుని పిల్లల రాతి గుండె ఉంటే మన జీవితాలు ఫలించవు. చివరిగా ఒక వచనం చూసుకున్న పిల్ల, రాజుల రెండవ గ్రంథం 22వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. రాజుల రెండవ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాసితివి గనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క మనస్సు, ప్రియమైన దేవుని పిల్ల. ఒక ఆయన తన మనస్సును ఎలా చేస్తున్నాడంటే మెత్తని మనస్సులో చేసుకున్నాడు. దేవుని మాటకు విలువ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అలా మెత్తని మనస్సు ఉన్నప్పుడు, దేవుని ఎదుట దీనత్వం ధరించినప్పుడు, ఆయన చేసినటువంటి మనవి ఏదైతే ఉందో, ఆ ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని దేవుడు ఏం చేశాడట?
ఆ మనవిని ఏం చేశాడట? మనవిని అంగీకరించి ఉన్నామని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని ఎదుట మన హృదయము మెత్తని హృదయం కలిగి మనం దీనత్వాన్ని ధరించి దేవుణ్ణి అడిగితే ఆయన మన మనవిని వింటాడు. ఆయన మనం చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. మన హృదయం అనేది బాగుంటుంది. అప్పుడు కఠినంగా ఉంటే మనం ఫలించలేం. క్రైస్తవ జీవితంలో మెత్తని హృదయం కలిగి ఎప్పుడైతే ఉంటామో, దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వస్తాయో, మనం దేవుని కొరకు ఫలిస్తాము. దేవుని కొరకు గొప్పగా దేవుని అంచెలంచెలా ఎదుగుదాం. కానీ చాలామంది ఏళ్ళు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఎన్ని ప్రసంగాలు ఉన్నా కానీ దేవుళ్ళు ఎదగరు. కారణం ఏంటంటే వారి హృదయం కఠినమైపోయింది. కొంతమంది కొత్తగా వచ్చింటారు కానీ అతి కొద్ది కాలంలోనే ఎదుగుతారు. దేవుని కార్యక్రమం చేయడంలో అన్ని విషయాల్లో ముందడుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు, దూసుకొని పోతూ ఉంటారు. కారణం మెత్తని హృదయము, దేవుని మాటలు లోబడే స్వభావం, దేవుని మాటలు వారి జీవితంలో ఫలిస్తూ ఉన్నాయి. అదే రహస్యం. అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో బండబారిన హృదయాలతో మనుషులు ఉన్నారు. ఎవరేం చెప్పినా వినని పరిస్థితి. ఏదైనా చెప్పామంటే ఈరోజు మంచిగా పోతే తిరిగి కీడు వస్తూ ఉంది, మంచిగా పోతే కీడు తిరిగి వస్తూ ఉంది. మనమైతే మంచి మాటలే చెప్పాలి, కానీ అక్కడి నుండి మన కీడే వస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు చెప్పినటువంటి మాటలు మనం ఎల్లప్పుడూ అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి. మన హృదయం ఒకవేళ బండబారిన హృదయంతో ఉంటే మనం క్రైస్తవ జీవితంలో ఫలింపలేము. ఎవరైతే వారి హృదయాన్ని కఠినత్వంలో నుండి రాతి గుండె తీసి వేయించుకొని మాంసపు గుండెను మరి దేవుని చేత అమర్చుకుంటారో వారి జీవితం ఆ రోజు నుండి ఫలిస్తుంది. ఆ రోజు నుండి దేవునిలో మరి అంచెలంచెలుగా ఎదుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ భక్తుడు అదే, ఆయన తన మనస్సులో దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మనవి ఆలకించాడు. ఈరోజు మన ప్రార్థన దేవుడు ఆలగిస్తున్నాడా లేదా? ఒకవేళ ఆలగించలేదా అయితే మన హృదయం కఠినంగా ఉందేమో మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మందిరానికి ఎంతమంది వచ్చినా రాకపోయినా, ఎవరు వాక్యం వినకపోయినా మనం మాత్రం దేవుని మాటలు వినడానికి రావాలి. దేవుని యొక్క మాటకు అవకాశం ఇవ్వాలి. మన జీవితాన్ని మనం దేవునిలో ఫలింపజేసుకోవాలి. మన చూపు అంతా విశ్వాసంలో కర్త అయినటువంటి యేసు వైపే ఉండాలి. ఎవరు వస్తున్నారో, ఎవరు రాలేదో, ఎవరు ఎలా ఉన్నారో అది తర్వాత సంగతి. వారిని మంచి దారికి తీసుకురావడం మనకి ఆలోచన మంచిదే, మంచి దారికి తీసుకొని రావాలి. కానీ వాళ్ళు ఎలా పోతున్నారో, దేవుని మాటలు అవిధేయులు అవుతున్నారా, దేవుని మాటలు చెప్పడం వరకే మన వంతు. మనం బలవంతం చేయలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, బండబారిన హృదయాలతో ఈరోజు ఎందరో నాశనం అయిపోతూ ఉన్నారు. చేతనైతే మనం దేవుని మాటలు అందించి వారి హృదయాన్ని మార్చే విధంగా మరి దేవునిలో మీరందరూ గొప్పగా ఉండాలని, ఎల్లప్పుడూ దేవుని ఎదుట దీనత్వం ధరించి మెత్తని హృదయం కలిగి హృదయం మీద దేవుడి మాటలు వ్రాయించుకోవాలని ఇది ఈ యొక్క పాఠం యొక్క సారాంశం. పిల్లరా, ఈ యొక్క మాటలు విన్నటువంటి మీరందరూ మరి దేవుని కోసం ఫలించాలంటే మీ మనస్సు మెత్తగా ఉండాలి. అప్పుడే ఫలించగలం. భూమి మెత్తగా ఉంటేనే ఆ విత్తనం లోపలికి వెళ్ళిపోతుంది, అది ఫలిస్తుంది, రైతు ఉపయోగపడుతుంది. మనం కూడా మన హృదయంలోకి దేవుని మాటలు లోతులోకి వెళ్ళిపోతేనే అది ఫలిస్తుంది, మరి దేవునికి ప్రతిఫలం తగ్గుతుంది. మరి ఆ విధంగా ఎల్లప్పుడూ మనం దేవుని కోసం అవకాశం ఇచ్చే విధంగా ఉండాలనేది ఇక పాఠం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపులో వెళ్ళిపోదాం. ప్రార్థన. పరలోకంలో ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రేమాలు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన, నూతన హృదయం తండ్రి, నూతన స్వభావం మీరు ఇస్తారని
మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ఆయన. ఎందరో తమ హృదయాలను కఠినం చేసుకుంటున్న ఆయన ఈ యొక్క వాక్యానికి అవకాశం ఇవ్వటం లేదు నాయన. ఈ యొక్క భూమి మీద తండ్రి మీరు మనుషుల వైపు చూసినప్పుడు నాయన వారి బ్రతుకులు తండ్రి నీ వైపు లేవు నాయన. మీరు పరలోకంలో ఉండి దుఃఖిస్తూ ఉన్నారు, దీర్ఘశాంతంతో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తండ్రి నీ యొక్క వాక్యం చేతబట్టి నాయన నేను ప్రకటించే విధముగా మాకు సహాయత దయచేయమని ఎందరో బండబారినటువంటి హృదయాలను తండ్రి నీ యొక్క వాక్యం చేత వారి హృదయాలను తండ్రి పాలగొట్టే విధముగా మరి చక్కగా వారి హృదయాలను తండ్రి నీ వైపు మనిషే విధంగా మాకు అవకాశం కల్పించండి. మాకు ఇంకా మెండైన జ్ఞానాన్ని దయచేయమని కాలేజా బైబిల్ టెక్నాలజీ అలాగ సంఘంలో నాయన నీ యొక్క సేవ జరిగిస్తూ ఉన్నటువంటి దైవ సేవను జ్ఞాపకం చేసుకోమని, విశ్వాసం జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.